వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడతాయి అన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్. నిధి పైపుల కంపెనీలో భారీ దొంగతనం, 3 అరెస్ట్, 60 లక్షల సొత్తు స్వాధీనం. రోడ్డు ప్రమాదాల రహిత సూర్యాపేట జిల్లా కోసం పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి. సూర్యాపేట ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పిలుపు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మమతా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మెడికల్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన డాక్టర్ ఎంఏ బేగ్. ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన ఐద్వా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి. నల్గొండలో ఉడిపి హోటల్లో కాకలం, సాంబార్లో జెర్రీ, కస్టమర్ ఆగ్రహం. హోటల్ ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్. గుండాల మండలం సీతారామపురం గ్రామంలో మినీ సమ్మక్క సారక్క జాతర పోస్టర్ ఆవిష్కరణ. భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జయప్రదం చేయాలని పిలుపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీసి పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీసే పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీల ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులకు అవకాశాలను కల్పించడమేనని తెలిపారు. సీఎం కప్ 2025 పోటీలు 44 క్రీడలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో నిర్వహించడం జరుగుతుందని, గ్రామ స్థాయిలో జనవరి 17 నుండి 22 వరకు, మండల స్థాయిలో జనవరి 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుండి 14 వరకు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 19 నుండి 26 వరకు నిర్వహించబడతాయని సీఎం కప్ క్రీడా పోటీలపై జిల్లా యువజన సర్వీసులు, క్రీడలు, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో యువతకు అవగాహన కల్పించి అత్యధికంగా పాల్గొని క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సూర్యాపేట ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత క్రీడల యొక్క ప్రతిభను రాష్ట్ర, జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆటలు ఆడడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటరెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, డిఎల్పిఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేసినటువంటి విలేకరులకు అందరికీ కూడా ఫోటోగ్రాఫర్స్ స్వాగతం పలుకుతూ మిగిలిన పెద్దలందరూ కూడా ర్యాలీ వెనక భాగం రావాల్సిందే కోరుతున్నాం. మనం ర్యాలీని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా లైన్ లో నిలబడాలి, పెద్ద తారతమ్యం లేకుండా. ఫోటో కొడితే భజన అయిపోతుందిగా. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ ఈ టార్చ్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ కలెక్టర్ గారు రెండవ ఊపీ ర్యాలీని ప్రారంభిస్తున్నారు. ఎస్పీ నరసింహ గారు, ఐపీఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్ఫూర్తితో ఈ ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహిద్దాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో చీఫ్ మినిస్టర్స్ కప్ సంబంధించిన ఆర్గనైజ్ చేసిన ర్యాలీకి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ గారు నరసింహ ఐపీఎస్ గారికి, ఈ సీఎం కప్ సంబంధించి జిల్లా స్థాయి అధికారి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున వివిధ శాఖల అధికారులు ఇక్కడ ఉన్నారు వారికి, పోలీస్ శాఖ సంబంధించి అధికారులు ఉన్నారు వారికి, ప్రత్యేకంగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కావచ్చు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, వాళ్ళందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక 44 స్పోర్ట్స్లో మనం కాంపిటీషన్స్ నిర్వహిస్తూ దీంట్లో సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ కేటగిరీలో ఈ స్పోర్ట్స్ నిర్వహించి గ్రామ స్థాయిలో ఉన్న టాలెంట్ వాళ్ళకి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ స్పోర్ట్స్లో వాళ్ళ స్కిల్, వాళ్ళ నైపుణ్యం చూపెట్టడానికి, ఇంకా ఈ టాలెంట్కి రాష్ట్ర స్థాయి దాకా ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ కాంపిటీషన్ ద్వారా ఆ టాలెంట్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో పోటీలకి అవకాశం ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో పంపించడానికి ఈ చీఫ్ మినిస్టర్స్ కప్ మనకి ఆర్గనైజ్ కావడం జరుగుతున్నది. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ 44 స్పోర్ట్స్లు, అదేవిధంగా ఈ షెడ్యూల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. డివైఎస్ గారికి, అదేవిధంగా విద్యాశాఖకి, ఇతర జిల్లాలో ఉన్న అన్ని శాఖల ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ సంబంధించి, యాక్టివిటీస్ సంబంధించి ఎక్కువ మొత్తంలో గ్రామ స్థాయిలో దీని గురించి అవగాహన కల్పించాలని మీకు కోరుతా ఉన్నాము. ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో జనవరి 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. దాని తర్వాత మండల స్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాని తర్వాత నియోజకవర్గ స్థాయిలో అది ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ కాంపిటీషన్స్, పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 ఫిబ్రవరి దాకా ఈ 44 స్పోర్ట్స్ సంబంధించి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో 19th నుంచి 26th వరకు ఈ గౌరవ సీఎం కప్ టూర్నమెంట్ సంబంధించి ఈ కాంపిటీషన్స్ దీంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ సంబంధించి, సీఎం కప్ ప్రోగ్రామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకి ఆన్లైన్ ప్రక్రియ దీంట్లో ఉంటుంది. దీంట్లో పట్టణ శివారులోని ఆర్జాలబావి గ్రామ పరిధిలో ఉన్న నిధి పైపుల కంపెనీలో జరిగిన భారీ దొంగతనాన్ని నల్గొండ రూరల్ పోలీసులు ఛేదించారు.
ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి సుమారు 60 లక్షల విలువైన దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పట్టణ శివారులోని ఆర్జాలబావి గ్రామ పరిధిలో ఉన్న నిధి పైపుల కంపెనీలో జరిగిన భారీ దొంగతనాన్ని నల్గొండ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి సుమారు 60 లక్షల విలువైన దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళ కంపెనీలో సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించిన నిందితులు గేటు షట్టర్ తాళాలు పగలగొట్టి ఇత్తడి సైజర్లు, బ్యాటరీలు, కాపర్ వైర్లు తదితర వస్తువులను దొంగిలించారు. దొంగ సొత్తును హైదరాబాద్కు తరలిస్తుండగా బుద్ధారం రోడ్ చెర్లపల్లి గ్రామ శివారులో వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుండి ఇత్తడి సైజర్లు 40, అమరాన్ బ్యాటరీలు 35, యూపీఎస్ కేబుల్, 50 కిలోల కాపర్ వైర్, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన చరిత్ర వీరికి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్టు అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ డి సైదాబాబు మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఛేదించారు. పోలీస్ బృందాన్ని అడిషనల్ ఎస్పీ జి రమేష్తో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ అభినందించారు. ఇది లేవడం లేదు లేవా సార్? ఈ సైజులో ప్లాస్టిక్ పైపులు ఉందండి. ఈ సైజులో ఎత్తడం కాదు ఉందండి సార్. మరి ఏమనుకుంటారు? ఎత్తలేవు కాదు ఉందండి. చాలా బరువున్నాయా? ఎత్తినాం సార్. ఇద్దరం కలిపి పైపులు తయారు చేస్తున్నాం. ఇదొకటి ఇట్లా అన్ని ఆల్ టుగెదర్ అమౌంట్ తగ్గుతుంది అంటే ఇదే 5 కేజీలు దాకా ఉంది. మళ్ళీ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి సౌత్ ఆఫ్రికా క్వాలిటీ గల మన ఇండియాలో కంపెనీ ఇవన్నీ సైజులు. వీళ్ళు ఇక్కడ లేబర్ పని చేస్తుంటారు. లేబర్ పని చేసినప్పుడు దాంతోపాటు ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 13 సంవత్సరాలు 13 ఏళ్ళు అయింది. అది ఇంకా యాక్చువల్గా ప్లాన్ చేసిన వాళ్ళు దొరకలేదు. వీళ్ళు ఇప్పుడు ముందు దొరికినది వీళ్ళ దగ్గర మనం ఇప్పుడు రికవరీ చేసినాము. అంటే ఇక్కడ నుంచి తెలిసినట్టు పట్టుకున్నాం కాబట్టి దొరకలేదు. ఓకే, థ్యాంక్ యూ. 7వ తారీఖున రూరల్ పోలీస్ స్టేషన్ నల్గొండ లిమిట్స్లో అర్జాలబావి గ్రామ శివారులో నిధి పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. 7వ తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని యొక్క గేటు తాళాలు పగలగొట్టి దాంట్లో ఎవరు లేరు వాచ్మెన్. దాంట్లో ఉన్నటువంటి ఈ పైపులకు తయారు చేసేవి ఇత్తడి సైజర్లు, అదేవిధంగా అమరాన్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు, యూపీఎస్ బంచ్ కేబుల్ వైరు, అదేవిధంగా కాపర్ వైరు ఒక 50 కేజీల వరకు ఉంటుంది. వీటితో ఈ వస్తువుల్ని దొంగతనం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన డిఎస్పీ శివరామరెడ్డి గారు, నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ సైదాబాదు లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు రాఘవరావు గారు, అదేవిధంగా డిఎస్పీ గారు 3 టీములు ఏర్పాటు చేసి దీని మీద నిఘా చేస్తే ఉంచాము. నిన్న రాత్రి మన సిఐ గారు, ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తున్నారు ఈ చెర్లపల్లి దగ్గరలో. ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు. బుద్ధారం రోడ్డు చెర్లపల్లి గ్రామ శివారులో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటో వీళ్ళని చూసి ఆపితే ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశారు.
మన వాళ్ళు సీజ్ చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అందులో ఉన్న వ్యక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వెరిఫై చేస్తే మెటీరియల్ కూడా అందులోనే ఉంది. మెటీరియల్ కూడా అందులోనే ఉంది. అందుట్లో కూడా ఆ మెటీరియల్కు సంబంధించి కొంత ఆటోలో మెటీరియల్ కూడా ఉందన్నమాట. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే వీళ్ళు ఆ దగ్గరలోని ఒక చెట్ల పొదల్లో దాచినట్టుగా మనకు అర్థమైంది. ఎందుకంటే అది చాలా బరువు ఉంటాయి అవి, వాటిని తీసుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి ఆటోలో దొంగతనం చేసిన రాత్రే ఆ దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో ఈ వస్తువులన్నీ అక్కడ దాచిపెట్టారు. కొన్ని వస్తువులు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దొరికారు. తర్వాత ఎక్కడ దాచారో కూడా చూపిస్తే అవి కూడా సీజ్ చేశారనమాట. వీటి వర్త్ వచ్చి సుమారుగా 60 లక్షలు ఉంటుందన్నమాట. దీంతోపాటు ఈ నేరానికి వాడినటువంటి ఆటోను కూడా మన వాళ్ళు సీజ్ చేశారు. ఇంత తక్కువ రోజుల్లో మన నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేసి డిటెక్ట్ చేశాయి. చాలా అభినందనీయము. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ పండగ సందర్భంగా కనుక ఊర్లకు వెళ్తున్నారు కాబట్టి విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టవద్దు. అదేవిధంగా ఒకవేళ ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకోండి. వాటి ద్వారా మనం నిఘా వేయచ్చు. లేకపోతే లోకల్ ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే మా వాళ్ళు నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి మన పోలీసు స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి రివార్డులు ఇవ్వబడతాయి. అయితే వీళ్ళు వివరాలు ఏంటంటే హమీద్ హుస్సేన్ 35 సంవత్సరాలు, జహంగీర్ ఆలం 30 సంవత్సరాలు, షఫీక్ ఆలం 39 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా రోహింగ్యా ముస్లిమ్స్. 2012-13లో భారతదేశానికి సంబంధించి ఒక ఐడి ద్వారా మన దేశానికి వస్తారు. ఈ బాలాపూర్ దగ్గరలో ఉంటారు, వీళ్ళు క్యాంపులో ఉంటారు. అయితే వీళ్ళు చెడు అలవాట్లకు బానిసలయ్యి, తాగుడికి బానిసయ్యి ఇట్లాంటి నేరాలు చేశారు. దీంట్లో ఈ హమీద్ హుస్సేన్ మరి ఇతరులు కూడా 2024లో ఈ మహేశ్వరం పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ కేసు కూడా ఇంకా పూర్తి కాలేదు, బెయిల్ మీద వచ్చారు. వాళ్ళు ఇంతలోనే నల్గొండ రూరల్ పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేశారు. వీళ్ళతో పాటు ఇంకా 4 ఇంకా దొరకాలి. మహమ్మద్ ఇస్లాము కొంతమంది ఉన్నారు, పేర్లు 4 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామండి. సురక్షిత గమ్యం సజీవ ప్రయాణం అనేది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర సామాజిక ఉద్యమమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మార్కెట్ హాల్ నందు నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సురక్షిత గమ్యం సజీవ ప్రయాణం అనేది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర సామాజిక ఉద్యమమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కిరాణా ఫ్యాన్సీ మార్కెట్ హాల్ నందు నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. రోడ్డు భద్రత పట్ల ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పౌరులు బాధ్యతగా ఉండడం, ప్రయాణ సమయంలో సురక్షిత గమ్యాలను చేరుకోవడం లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో అరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఇది ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి మండలంలో పోలీసులు పౌరుల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత పట్ల పౌరులకు విస్తృత అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తామని అన్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను 100% అరికట్టవచ్చని వ్యక్తం చేశారు. కార్యక్రమం నందు డిఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్టీసీ డిఎం సునీత, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ గీతావాణి, ఆర్ఐఓ ప్రశాంతి, ఎస్ఐలు సాయిరాం, ఏడుకొండలు, మహేందర్, ఐలయ్య, వెంకన్న సిబ్బంది పాల్గొన్నారు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాకిస్తాన్
కానీ ఇతరుల శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగాలను మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని అసలు అనేటువంటి ఈ ఉద్యమాన్ని, ఇది ఒక ఉద్యమం. ఇది ఏ ఒక్క రోజుకో ఏ ఒక్క ప్రోగ్రాంకో పరిమితమైంది కాదు. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ డీజీపీ గారి సమక్షంలో ఈ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు జిల్లాలో ప్రతి విలేజ్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఏంటంటే మనలో మనసులో మార్పు రావాలి. మీకు ఇంత ముందుకే సిఐ గారు చెప్పినారు, మన సూర్యాపేట జిల్లాలో 2024లో రోడ్డు ప్రమాదాల బారిన పడి మర్డర్ కేసులో ఇంకే కేసులో అన్ని కేసులలో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయారు. 278 మంది చనిపోయారు 2024లో. మనం చేసినటువంటి పోలీసు చేసినటువంటి సర్వీస్ మూలంగా, మీ అందరిలో తీసుకొచ్చినటువంటి చైతన్యం మూలంగా 2020 గత సంవత్సరంలో 220కి తగ్గించాం. మరి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి, మరి ప్రమాదాలు పెరుగుతాయి, మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ మన సూర్యాపేట జిల్లాలో ఒక 58 మంది ప్రాణాలని తగ్గి మనం కాపాడుకోగలిగినాం. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? పోలీస్ అంటే ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు. ఓన్లీ తప్పులు జరిగినప్పుడు కేసులు నమోదు చేసి తప్పు చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి న్యాయస్థానాల్లో ముందు పెడతారు. మరి తప్పు జరగకుండా కూడా చూస్తున్నారు. అందుకోసమే ఈ అవేర్నెస్ మీటింగ్లు, ఈ ఉద్యమం లాంటి అరైవ్ అయినటువంటి ఉద్యమం లాంటి మీటింగ్, ప్రతి ఒక్క డ్రైవర్, వెహికల్ పట్టుకునేటువంటి ప్రతి వ్యక్తి, రోడ్డు మీద నడిచేటువంటి ప్రతి వ్యక్తి, నేను రోడ్డు మీద అడుగు పెడుతున్నంటే నేను ఎక్కడికి పోవాలనేది ముందుగానే నిర్ణయించుకుంటా కదా. అక్కడికి నేను సురక్షితంగా పోవాలి, ప్రాణంతో పోవాలి, ఎలాంటి ఇబ్బంది కావద్దు అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ ఉంటే రోడ్ యాక్సిడెంట్లు అయితే, రోడ్ యాక్సిడెంట్లు కావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే నిర్లక్ష్యం. మేము ఈ రోడ్డుని యూజ్ చేసే ప్రతి పౌరుడు, రోడ్డు మీద నడిచేటువంటి ప్రతి పౌరుడు, రోడ్డు మీద వాహనం తీసుకొచ్చే ప్రతి పౌరుడు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగానే యాక్సిడెంట్ అవుతున్నాయి. కొన్ని యాక్సిడెంట్లు అక్కడ రోడ్డు బాలేకనో, కొన్ని యాక్సిడెంట్లు అక్కడ ఇంజన్ బాలేకనో జరుగుతున్నాయి. కానీ అత్యధికమైనటువంటి యాక్సిడెంట్ జరిగేది మనిషి యొక్క నిర్లక్ష్యం మూలంగానే జరుగుతున్నాయి. మరి మనం ఈ జనవరి మాసం 2026 జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసంగా మనం పేర్కొంటున్నాం. రోడ్డు భద్రతా మాసం అంటే రోడ్డుకు భద్రత కాదు, రోడ్డు భద్రంగానే ఉంటుంది, రోడ్డు ఎక్కడికి పోదు. భద్రంగా ఉండాల్సింది మనం, మన ప్రాణాలు, మన తోటి ఉన్నటువంటి వ్యక్తులు భద్రంగా ఉండాలి. రోడ్డు భద్రత ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అవగాహన సభలు కల్పిస్తున్నాం. అయినా కూడా మనలో కొందరు మారుతున్నారు, ఇంకా మనలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం నేను ముఖ్యంగా కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మనం చాలా మంది రోడ్ల మీద రోడ్డు దాటుకుంటారు. ఎలా దాటుకుంటారు? రోడ్లు ఎట్లా దాటుకుంటారు? చిన్నపిల్లలు మీరే చిన్నపిల్లలు మీరు ఏదాలి. రోడ్ల దగ్గర మన జీబ్రా క్రాసింగ్ అంటే మన దగ్గర జీబ్రా క్రాసింగ్ ఉండదు. రోడ్డు దాటుకుంటాక ఎలా దాటుకుంటారు? రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడు కూడా రోడ్డు నుంచి రాగానే లెఫ్ట్ రైట్ చూడండి. చూసిన తర్వాత కింది పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వచ్చేవాళ్ళకి అర్థం కాదు. వాడి ముందు వెళ్తున్నారు, బ్యాక్ వస్తుంటారు. డ్రైవర్ ఏమనుకుంటారు ముందుకు వెళ్తూనే అనుకుంటారు. మళ్ళీ మీరు ముందుకెళ్ళి స్టెప్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా రోడ్డు మీద స్టెప్స్ ముందు పెట్టేయకండి. ఎప్పుడు ఆగి చేయబెట్టండి. వెళ్తే ముందుకే వెళ్తాడు, లేకపోతే బ్యాక్ నుంచి వెళ్తాడు. మీరు కన్ఫ్యూజ్గా రోడ్డు మీద అటు వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ తీరుతుంది. అర్థమవుతుందా? యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉండాలంటే మీరు
హెల్మెట్ పెట్టరు. ఇండికేటర్లు ఉండడం వల్ల ఏంటంటే ఎప్పటి నైట్ కూడా జర్నీ చేస్తుంది. మీరు రెగ్యులర్ రోడ్డు క్రాస్ చేయాలి, లెఫ్ట్ రైట్ మళ్ళీ. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా గౌరవ సలహాదారులు గోపారపు రాజు, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా స్థాపించిన శ్రీ వాసవి సేవా సమితి ద్వారా సమాజంలోని అట్టడుగు పేద వర్గాలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా గౌరవ సలహాదారులు గోపారపు రాజు, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా స్థాపించిన శ్రీ వాసవి సేవా సమితి ద్వారా సమాజంలోని అట్టడుగు పేద వర్గాలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారి శ్రీ వాసవి సేవా సమితి ద్వారా సూర్యాపేటలోని పలు దేవాలయాలలో వేంచేసి ఉన్న దేవతామూర్తులతో రూపొందించిన క్యాలెండర్లను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి ద్వారా బతుకమ్మ పాటల పుస్తకంతో పాటు భక్తిమాల పుస్తకం గతంలో రూపొందించినట్లు తెలిపారు. త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమాజ సేవలో ఆసక్తి గల ఆర్యవైశ్యులు సభ్యులుగా చేరవచ్చు అని వారు చెప్పారు. 9 సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి స్థాపించిన శ్రీ వాసవి సేవా సమితి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు పోతుగంటి వెంకటేశ్వరులు, కలకోటి నరసయ్య, సహాయ కార్యదర్శులు బచ్చు శ్రీనివాస్, తప్సి అనిల్ కుమార్, వీరవెల్లి విజయశంకర్, మహంకాళి ప్రణీత్, వాసా చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పోలా లక్ష్మీనారాయణ, కోట శివ, చల్ల శశిధర్, కొండ అనిల్, బిక్కుమల్ల సంతోష్, మిరియాల పవన్, బెలిదే అంజయ్య, గుడిపాటి రమేష్, గోళ్ళ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय। रासार सुनित सर नाही दिलवा रासार सुनित दमन लोग हां ओटे भయం होगेना ओटे भయం ఎవరికే భయం ఓటే రాసార్ అంటే ఎవరు ఎంత 20 రూపాయలు అంటే 200 రూపాయలు అది 360 560 చేస్తా 20 రూపాయలు మరి ఏంటి డౌట్ ఏంటంటే క్యాలెండర్ కూడా ఇవ్వాలి అంటుంటే ఏమై తమ్ముడా సంతోషం పక్కనే కదా సంతోష్ ఇప్పుడే అంటుంది మా ఊరు సలహాదారులు గోపారం రాస్తారు మాట్లాడతారు. మాసోనాం మార్గశిరానాం మాసాలలో అన్నింటికల్లా మార్గశిర మాసం గొప్పది. అట్లాంటి మార్గశిర మాసంలో ఈరోజు చివరి రోజు, రేపు గోదా కళ్యాణం చేయబోతున్నాం. ఈరోజు మనము
సురేష్ శెట్టి గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి అనే ఒక సంస్థ నిర్వహించి ఆ సంస్థ నుంచి పేద ఆర్యవైశ్యులను గుర్తించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. వారిని స్ఫూర్తిగా తీసుకొని సూర్యాపేట జిల్లా నందు మన బచ్చు పురుషోత్తం గారు గత నెల రోజుల క్రితం బాడీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేయటమే కాకుండా ఏదో కమిటీ వేసినాము అని చెప్పని ఒప్పుకోకుండా వారు ఈ ఆధునిక యుగంలో భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, భక్తి తర్వాతనే ఏదైనా అని చెప్పని అందరినీ కూడా మంచి మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవతా విగ్రహాలతో రూపొందించడం కూడా చాలా అభినందనీయము. అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసింది ఏంటంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పాటుపడాలి. సురేష్ శెట్టి గారు ఏ ఆశయంతోనైతే పనిచేసిండ్రో నేను కూడా అదే ఆశయంతో పనిచేస్తా, వారి అందులో నడుస్తా అని చెప్పని ముందుకొచ్చినటువంటి మన బచ్చు పురుషోత్తం గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ క్యాలెండరు దాదాపు ఒక 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్ రోజు మీ ఇంట్లో తగిలించుకుంటే ఏమంటే పురుషోత్తం గారు వారి సేవా కార్యక్రమాలు మీకు గుర్తుకు రావాలి. ఒకరోజు కాకుండా ఒకరోజు 365 రోజులు ఎవరికి వీలుండవు. మీకు వీలున్న రోజులల్లో ఏదో ఒక చేస్తే ఆయన పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆయనకు నెరవేరుతుంది, మనకు నెరవేరుతుంది. మనకు ఫ్యామిలీ కుటుంబం బాధ్యతలు ఉంటాయి. అట్లా కాకుండా మీకు వీలున్నంత వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి మీకు తోచిన విధంగా సలహాలు ఇస్తూ చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా మీ వంతుగా ఆర్థికంగా ఇతోధికంగా సహాయం చేసి ఈ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తేవటానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరే కాకుండా రానటువంటి వారు కూడా సహాయపడగలరని చెప్పి ఈ సందర్భంగా వారు కోరుకుంటూ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమంగా భక్తిమాల పుస్తకాలని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ విధంగా సభ్యులందరికీ ధన్యవాదాలు. మనందరం కూడా కష్టపడి పరస్పర అవగాహనతో పరస్పరం గౌరవించుకుంటూ వాసవి మాత అనుగ్రహంతో మంచి సేవా కార్యక్రమాలు చేసి శ్రీ వాసవి సమితికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై వాసవి మాత. వాసవి మాత కుటుంబ సభ్యులందరికీ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఆ వాసవి మాత మరి అనుగ్రహం అందరికీ ఎల్లవేళ ఉండాలని మరి కోరుకుంటున్నాం. మరి సూర్యాపేటలో శ్రీ వాసవి సేవా సమితి మరి ఏర్పాటు చేసి మొన్న ఈ మధ్యనే మరి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలో దీనికి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకొని మరి పలు సేవా కార్యక్రమాలు మరి చేయాలనే ఉద్దేశంతో సూర్యాపేటలో శ్రీ వాసవి సేవా సమితి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ వాసవి సేవా సమితి ద్వారా మరి గతంలో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పుస్తకాలతో పాటు మరి ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు భక్తిమాల పుస్తకాలతో పాటు మరి వాసవి సేవా సమితి కొత్తగా మరి కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి అందరి ఇళ్లలో కూడా మరి మన వాసవి సేవా సమితి క్యాలెండర్ ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ఎవరు మరి తీయని విధంగా మరి సూర్యాపేటలో ఉన్న వాసవి మాత ఆలయం, తర్వాత అలాగే మరి సంతోషి మాత ఆలయం, మరి అలాగే మరి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ తర్వాత మరి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం, ఆ తర్వాత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, ఆ తర్వాత సాయిబాబా దేవాలయం, సూర్యాపేటలో ఉన్న మరి అన్ని దేవాలయాలతోటి ముఖ చిత్రంతో ఈ క్యాలెండరు మరి ఆవిష్కరించడం జరిగింది. సుమారుగా ఒక 1000 క్యాలెండర్లు కుట్టించడం జరిగింది. ఎవరైనా సరే కావాల్సిన మన భక్తులందరూ ఈ వాసవి సేవా సమితికి సంబంధించిన క్యాలెండర్లు మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము ఉచితంగా మీకు డోర్ డెలివరీ చేస్తాము. తదుపరి ఈ నెలలోనే మన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, హైదరాబాద్ కాచిగూడ ఎక్స్ రోడ్, కాచిగూడ ప్రైడ్లో మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్సుకు చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ టీఎస్ వారి సహకారంతో మెడిసిన్ కోర్సు పూర్తి చేసుకున్న కొంతమంది విద్యార్థులకు ఆర్ఎంపీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్లు ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత చెందుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, హైదరాబాద్ కాచిగూడ ఎక్స్ రోడ్, కాచిగూడ ప్రైడ్లో మమతా ఇన్స్టిట్యూట్ మెడికల్ కోర్సుకు చెందిన అభ్యర్థులకు డాక్టర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసోసియేషన్ టీఎస్ వారి సహకారంతో మెడిసిన్ కోర్సు పూర్తి చేసుకున్న కొంతమంది విద్యార్థులకు ఆర్ఎంపీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్లు ఆర్ఎంపీగా హోమియోపతి వారికి హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హత చెందుతుందని, సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం అనుమతితో నిర్మితమైన ఇన్స్టిట్యూట్ అని తెలిపారు. ఎవరైనా ఆర్ఎంపీ, పిఎంపీ ప్రాక్టీస్ చేసే వారికి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని డాక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ హైదరాబాద్ కే మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ఫారిస్ సాబ్, ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎంఏ బేగ్, డాక్టర్ వీణా, డాక్టర్ హర్ష మేడం, హైకోర్టు అడ్వకేట్ ఎంఏ ఖాదర్, రెహన్ హైకోర్టు అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. ఆదావర్స నమస్కారం. నేను డాక్టర్ ఎంఏ బేగ్, ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మా ఇన్స్టిట్యూట్ రిజిస్టర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రికగ్నైజ్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అఫిలియేటెడ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్, ఎలెక్సా యూనివర్సిటీ నుంచి మనకు రికగ్నైజ్ ఉంది, అఫిలియేషన్ ఉన్నది. ఈ కార్యక్రమం మేము 2019 నుంచి మా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది. ఈ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఫర్ దోస్ హు ఆర్ ప్రాక్టీసింగ్ వితౌట్ సర్టిఫికెట్, వాళ్ళ కోసమే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి థియరీ అండ్ ప్రాక్టికల్ ఇచ్చిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాతనే మేము వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తున్నాం. ఈ ఒకటే ఇన్స్టిట్యూట్ ఉన్నది మాకు తెలంగాణలో, ఓన్లీ మమతా ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ ద ఓన్లీ రికగ్నైజ్డ్ మందికి సర్టిఫికెట్. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలుసున్నది, సోషల్ మీడియాలో ఉన్నది, అన్నీ ఉన్నది, పేపర్స్లో కూడా మేము అవేర్నెస్గా ఇస్తున్నాము. వితౌట్ సర్టిఫికెట్ మీరు ప్రాక్టీస్ చేయకండి, యూ హ్యావ్ టు బీ టేక్ ద ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ఫ్రమ్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ నుంచి తర్వాతనే మీరు సర్టిఫికెట్ తీసుకుంటే ఒక బ్యాక్ బన్ ఉంటుంది మీకు. అందరితోటి మీకు కేసులు అవుతుంది, కానీ మీకు ఒక సర్టిఫికెట్ ఉంటే ఒక బ్యాక్ బన్ ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది. వితౌట్ సర్టిఫికేట్ అంటే మీరు క్రైమ్ చేస్తున్నారు, అదే ఉంటుంది. ఎన్ని ఉన్నట్టు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ मिनिस्ट्री ऑफ हेल्थ से रिकॉग्नाइज्ड है और एफिलिएटेड ऑल इंडिया गवर्नमेंट से रजिस्टर्ड बाय गवर्नमेंट ऑफ तेलंगाना से। और ये सर्टिफिकेट न्यूली कमर्स के लिए नहीं है, जो दोज आर प्रैक्टिसिंग विदाउट सर्टिफिकेट. అందరికీ నమస్కారం. ఇవాళ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తరఫు నుంచి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ దాన్ని చేస్తున్నారు, పక్క బస్సులో లేకుండా ఆదిలాబాద్ అక్కడ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి ఈ సర్టిఫికేట్ కోర్స్ చేసి అందరికీ ఇక్కడ ప్రాబ్లం ఉండకూడదు పేషెంట్స్కి. ఎందుకంటే రకరకాల బీమార్లు వస్తుంది, ఆ బీమార్లు ప్రివెన్షన్ ఉండడానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇచ్చి ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ ఉంటున్నది ఎట్లా కాపాడాలా అట్లా చేసి ఆ డాక్టర్ నుంచి అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ వచ్చి సర్టిఫికేట్. దీంట్లో ఏమవుతుందంటే చాలా డెత్ రేట్ చాలా తక్కువ అవుతుంది. లేకపోతే తెలియలేకుంటే మనం చేస్తున్నారంటే ఇది ఏమంటే రికగ్నైజ్ ఉంది. ఇది డిఎంహెచ్ఓ నుంచి రికగ్నేషన్ అయ్యి వాళ్ళు తీసుకున్న పర్మిషన్ తీసుకొని లీగలైజ్ చేసి మంచిగా పెట్టారు. అందుకే ఈ సర్టిఫికేట్ ద్వారా కాన్ఫిడెన్స్ వస్తుంది, జనాలకి హెల్ప్ అవుతుంది.
లేకుంటే క్లైంట్ ప్రాక్టీస్ చేసి చాలా ప్రాబ్లం అవుతుంది. డాక్టర్స్ దగ్గర వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూసి మంచిగా చేసి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అందుకే నేను అంత 10 సర్టిఫికేట్ ఇచ్చాను. అందరికీ కంగ్రాచులేషన్ చేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి, ఏబిఎన్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. నా పేరు అర్షియా బేగం. నేను హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మరియు నేను లీగల్ ప్యానల్ అడ్వకేట్ ఉంటాను హైకోర్టు లీగల్ సర్వీసెస్. ఈరోజు మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్సెస్లో సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంట్లో అందరినీ అందరం పాల్గొన్నాము. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము అందరికీ. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది మమతా కాలేజ్ మొత్తం తెలంగాణలోనే ఒక ఏకైక కాలేజ్ ఉంది. అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వీళ్ళకు టీచింగ్ ఇస్తున్నాము. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో టీచింగ్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఊర్లలో ఎక్కడైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు, బస్తీ దవాఖానాలు అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అక్కడ పెద్ద మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉండవు. అట్లాంటి దగ్గర ఇక్కడ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ప్రాక్టీసెస్ చేయవచ్చు. ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకు ఎలా చేయాలి, ఎమర్జెన్సీ పేషెంట్కి కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పెద్ద హాస్పిటల్స్కి ఎలా తరలియాలి అని వీళ్ళకు ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు, మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాని తర్వాత ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన పేషెంట్స్ని ఎలా రీహాబ్ చేయాలి, ఇదంతా వీళ్ళు నేర్పిస్తున్నారు. నా తరపు నుంచి ఈ కాలేజ్కి చాలా చాలా గుడ్ విషెస్ అండి బేగ్ గారు. ప్లస్ నేను ఇంకా ఏం కోరుతున్నానంటే ఇలాంటి సర్టిఫికేట్ లేకుండా ప్రాక్టీస్ చేసి ఏమన్నా మీరు లా ప్రాబ్లంలో పడకుండా సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. స్థానిక చౌటుప్పల్ విద్యానగర్ కాలనీలో జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జిల్లా ఐద్వా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రియాంక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక విచ్చేశారు. స్థానిక చౌటుప్పల్ విద్యానగర్ కాలనీలో జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జిల్లా ఐద్వా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రియాంక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక విచ్చేశారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల్లో ఎన్నో తెలివితేటలు, సృజనాత్మకత ఉన్నాయని, వాటిని వెలికి తీయాలని, కేవలం వంటింటికి మాత్రమే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయవద్దని, ఆడవారు ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ వహించొద్దని, ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించాలని, ప్రభుత్వాలు ఉచిత విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, అంతేకాక ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, పెరగనిద్దామని వివరించారు. మహిళల హక్కులు యథావిధిగా అమలు చేయాలని, వారికి చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు ఉందని, ముగ్గులు వేసిన మహిళా మనులను చాలా అందంగా వేసి వారి యొక్క ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. తర్వాత ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిటీ తరఫున ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహిస్తామని, అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఐద్వా జాతీయ మహాసభలలో మహిళా మనులు పాల్గొనాలని, మహిళా హక్కుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని, మనువాదాన్ని తిప్పికొట్టాలని, మనువాదం మహిళల హక్కులను అణచివేస్తుందని, ఇప్పటికీ కొంతమంది బాలికలు చదువుల మధ్యలో ఆపేసి ఇంటికి పరిమితం అవుతున్నారని, అందరూ వారి హక్కుల్ని కాపాడుకోవాలని తెలియజేశారు. విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షులు జయమ్మ, రేష్మ, రజిత, అండాలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జెర్రీ లభించడం కలకలం రేపింది. సాంబార్లో జెర్రీ కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన కస్టమర్, ఇదేంటయ్యా సాంబార్లో జెర్రీ ఉంది అంటూ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఒక్కసారిగా అయోమయానికి గురైన సిబ్బంది మా బాస్కు చూపిస్తామంటూ సాంబార్ పాత్రను లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జెర్రీ లభించడం కలకలం రేపింది. సాంబార్లో జెర్రీ కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన కస్టమర్, ఇదేంటయ్యా సాంబార్లో జెర్రీ ఉంది అంటూ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఒక్కసారిగా అయోమయానికి గురైన సిబ్బంది మా బాస్కు చూపిస్తామంటూ సాంబార్ పాత్రను లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం విషయం బయటకు రాకుండా సాంబార్ను పారేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండలోనే పేరున్న హోటల్లో ఈ విధమైన ఘటన జరగడంపై పట్టణ ప్రజలు, ఆహార ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదైనా కస్టమర్లకు ఇచ్చే విలువ అంటూ ప్రశ్నిస్తున్నారు. హోటల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్గొండ భువనగిరి ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్లో అనుమానాస్పదంగా కనిపించిన పలు ఆహార శాంపిల్స్ను సీజ్ చేసి ల్యాబ్ పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా పూర్తి విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం హోటల్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న ఉడిపి హోటల్కి 10ంటికి, నా పేరు వరుణ్, నిన్న 10ంటికి అట్లా ఉడిపి హోటల్కి ఇడ్లీ సాంబార్ తిందామని వచ్చినాం. ఇడ్లీ సాంబార్లో జర్రీ వచ్చింది. ఏంది ఇది అని అడిగితే ఏం లేదండి, ఇంకోసారి జరగదు అది ఇది అని మాట్లాడు. ఇంకోసారి జరగడం కాదు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు తింటారు, ఇదేంది ఇది పద్ధతి కాదు అంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని లోపల పెట్టి మేము ముగ్గురే ఉన్నాం, షటర్లు వేసారు, ఒక 30 మంది ఉన్నారు, మీరు న్యూసెన్స్ క్రియేట్ చేయదు ఇట్లా అది ఇది అని ఒక అతను అన్నాడు. అతను ఎవరో తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంది, మీకు మనీ కోసం ఇది చేస్తారా అంటారు. మాకు మనీ కోసం కాదు, చిన్నపిల్లలు వీళ్ళందరూ తింటారు, ఫుడ్ అనేది క్వాలిటీ ఉండాలి, అది సర్వ్ చేస్తేనే అందరికి మంచిగా ఉంటుంది, అది మేము అనుకుంటున్నాం. అంతకీ మేము తిన్న తర్వాత రేపు మాకు ఏదైనా అవుతుంది, ఏంది పరిస్థితి అంటే మేము పొద్దుగాల లేసి ఇక్కడనే ఉంటాం, మీరు పొద్దుగాల వచ్చి చూడండి ఏదైనా అయితే మేము చేస్తామని అంటారు. మేమేమన్నా మేము ఒకటే అడిగినాం, మాకు ఏదన్నా అయితే ఏంది పరిస్థితి అది రాసి అని మేము వెళ్ళిపోతామని చెప్పినాం. కానీ మేము అది వాళ్ళని ఎప్పటిదాకా ఒప్పుకోలేదు. ఇప్పుడేమో మాట మారుస్తారు, మీరే వేసారు అది ఇది అని మాట్లాడుతారు. మేమే వేసామని అంటారు. ప్లస్ సీసీ కెమెరాలు కూడా ఏం లేవు లోపల, తినే దగ్గర సీసీ కెమెరాలు లేవు. అయితే మీకు షట్టర్లు వేసి నిర్బంధం చేసి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చినాం. అంటే పోలీసు వాళ్ళు ఎట్లా సమాచారం? మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. అంటే మరి ఇది మేము గూగుల్లో సెర్చ్ చేసి కాల్ చేయడం అంటే కరెక్ట్ పర్సన్ చేయలేదేమో, కాల్ చేయలేదు. అరే ఇట్లయితే కాదు, రేపు పొద్దుగాలు వచ్చినప్పుడన్నా మీరు ఎప్పుడు వచ్చారని మమ్మల్ని దబాయిస్తారని మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసాం. మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసినప్పటికీ అందరూ షటర్ వేసారు, అందరు గుంపు కూడారు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి షటర్ కొట్టిన తర్వాత తీసారు. అప్పుడు మేము బయటకు వచ్చినాం, అప్పటిదాకా మేము రాలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, రాసినాం, పిటిషన్ రాసి ఇచ్చినాం నిన్న నైట్. ఈరోజు పొద్దుగాల ఎస్ఎస్ఆర్ పిలిచి మాట్లాడారు. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే న్యూస్ తెలుసుకొని వచ్చి మా నెంబర్ సెర్చ్ చేశారు. మేము అప్పటికి కాల్ చేసాం, తర్వాత ఆయన మాకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు రాపించుకోరు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమని రాయించుకున్నారు అంటే అసలు ఏం జరిగింది, జనరేట్లో వచ్చింది ఏంది అంటే ఎవరిది ఫాల్ట్ ఎవరిది అన్నట్టు మొత్తం ఒక నిన్న నైట్ నుంచి ఈరోజు వరకు ఏం జరిగిందో అదంతా రాపించుకున్నాం. ఒక లెటర్లా రాపించుకొని ఇచ్చాడు. మేము చేయాల్సింది మేము చేస్తాం. అంటే మీ తరఫున మీరు డైలీ వచ్చి తినేటోళ్ళు, అవును, నమ్మకంతో తింటోళ్ళు, అవును. మీ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నారు చెప్పండి? డిమాండ్ అంటే ఏం లేదండి, క్వాలిటీ ఫుడ్ కావాలి, హైజీన్ ఉండాలి. ఇప్పుడు వెజ్ అని మేము మండేలు వెజ్ అంటే నార్మల్గా సాంబార్ ఇడ్లీ అందరం తింటాం, అది చిన్నపిల్లలు కూడా తింటారు, అది క్వాలిటీగా సర్వ్ చేయాలి. ఇప్పుడు ఈరోజు జర్రీ వచ్చింది, రేపు బల్లి రాదని గ్యారంటీ ఏంది, బొద్దింగా కూడా వస్తుంది. అంటే వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు, వాళ్ళది మెయింటెనెన్స్ ప్రాపర్ ఉండాలి. సరే సార్, ఇప్పుడు జర్రీ వచ్చింది, మీరు తిన్నారు, అవును. ఇప్పుడు ఈ హోటల్పై ఏమన్నా చర్యలు తీసుకోవాలంటే మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అది అంటే మనం అంటే గవర్నమెంట్ రూల్స్ ఎట్లున్నాయో దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని అంటున్నాం. ఓకే, చట్టాన్ని పాటిద్దామని అంటున్నాం. ఓకే. నిన్న 10 గంటల సమయంలో ఇడ్లీ సాంబార్ తినడానికి హైదరాబాద్ రోడ్లో ఉన్న ప్రసాద్ ఉడిపి హోటల్ రావడం జరిగింది. అందులో భాగంగా ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకొని తినే సమయానికి అందులో జర్రీ కనపడడం జరిగింది. ఏంటిదని చెప్పి యజమాని అడిగితే ఇలా జరగదు, ఇంకోసారి జరగదు, అది ఇది అని అట్లా మమ్మల్ని సర్దుపరచడం చేశారు. దాని తర్వాత వెంటనే లోపల నిర్బంధం ఉంచి షట్టర్లు కిందకేసి మీకేం కావాలి, ఎందుకు ఇట్లా మీరే చేసారు ఇది అని చెప్పేసి మమ్మల్ని దబాయించే ప్రయత్నం చేసారు. వాళ్ళు 30 మంది ఉన్నారు, మేము ముగ్గురం ఉన్నాము. ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు సరైన స్పందన లేకపోవడంతో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. మమ్మల్ని లోపల నిర్వహించడం ద్వారా వాళ్ళు వచ్చి షటర్ లేపి మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇదొక హోటల్ని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే టిఫిన్లు చేస్తుంటాం. మేమే కాదు, మాకంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. దయచేసి ఇలా ఇష్టంగా తినే ప్రజలను మోసం చేయకుండా కొంచెం నీట్నెస్ పాటించి ప్రజలకి చాలా స్వేచ్ఛమైన హైజీన్ ఫుడ్ అందించాలని చెప్పేసి కోరుకుంటూ దీని మీద ఈ ఉడిపి హోటల్ మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు శివశంకర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని.
ఇక్కడ అది ప్రసాద్ ఉడిపి హోటల్ ఉంది కదా, సో దీంట్లో సాంబార్లో బల్లి కాదు ఇది జెర్రీ పడ్డదని చెప్పేసి మార్నింగ్ మనకి ప్రెస్లో వచ్చింది. ప్రెస్ మనకి ఏంది క్యూ న్యూస్ మిగతా ఛానల్స్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఏమైందంటే మనకి కంప్లైంట్ ఆ అబ్బాయి ఇక్కడ అందుబాటులో లేడు. కాకపోతే ఇక్కడ మన ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సుధాకర్ గారు అందుబాటులో ఉండి తర్వాత కొంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా మనం ఏం చేసామంటే ఈ ప్రిమిసెస్ అన్నీ అక్కడ కిచెను, స్టోర్ రూము, ఇంకా వీళ్ళు వెజిటేబుల్ కట్ చేసే ఉన్నాయి కదా, ఆ ప్రిమిసెస్ అన్నీ మనం అది విజిట్ చేసేసి ఆ డీవియేషన్స్ అన్నీ ఫొటోస్లో తీసుకున్నాము. సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా 2 శాంపుల్ లిఫ్ట్ చేశాము. ఆ లిఫ్ట్ చేసి శాంపుల్ అది ల్యాబొరేటరీ అనాలిసిస్ కోసం అని చెప్పేసి ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ పంపించిన రిజల్ట్ అనేవి ఒక 14 నుంచి 15 రోజులు వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ పైన ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసు మా సుపీరియర్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ గారు ఇష్యూ చేస్తారు. దానికి ఒక 14 రోజులు టైం ఉంటుంది. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఏమైతే డీవియేషన్స్ మనం చెప్పినామో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారు. అది కాకుండా మనకి నిన్న ఆ సాంబార్లో ఆ జెర్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉంది అసలు అట్లాంటి సంబంధించి అవి కూడా ఫోటో తీసేసుకొని ఆ డీవియేషన్స్ రికార్డ్ చేశాను. అవి చేసి మా పైన ఆఫీసర్కి మా డిజిగ్నేట్ ఆఫీసర్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఇంకా దాని మీద ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక ఇది అన్సానిటరీ కండిషన్స్లో, అన్హైజెనిక్ కండిషన్స్లో ఫుడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఈ జర్రీ విషయంలో కూడా. సో దీనికి సంబంధించి ఏం చేశామంటే ఆ కంప్లైంట్ అబ్బాయిని పిలిపించి ఆయన వీడియో స్టేట్మెంటు, పేపర్ స్టేట్మెంట్ 2 తీసుకున్నాము. అదేవిధంగా ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సంబంధించిన ఓనర్ సుధాకర్ గారిది కూడా మనం ఏం చేశామంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నాము, ఇంకోటి వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. సో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఫర్దర్గా ఒక యాక్షన్ ఉంటుంది. అంటే ఆ శాంపుల్ రిపోర్ట్స్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ని బట్టి ఈ రిపోర్ట్స్ అనేది మా పైన ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాము. శాంపుల్స్ ల్యాబ్కి వెళ్తాయి. సో ల్యాబ్ రిపోర్టు ప్లస్ ఈ డీవియేషన్స్ ఆధారంగా ఆయన పైన నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. సార్ మళ్ళీ ఇప్పుడు అడపా ఇక్కడ చిన్న చెకింగ్లు చేసి మీరు చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోగ్యాలు వినిపిస్తున్నాయి. మీరు పర్టికులర్గా చెకింగ్లు నిర్వహిస్తే ఇలాంటి ఇష్యూలు జరగవని ప్రజలు నమ్ముతున్నారు. లేదండి, మీ చెకింగ్లు చాలా లోపం ఉందని తెలుపుతున్నారు ప్రజలు. లేదండి, అట్లేం లేదు. మనం ఏం చేస్తామంటే గత సంవత్సరంలో మనకి ఎట్లున్నాయంటే ఒకటే ఆఫీసరు ఉమ్మడి జిల్లా మొత్తం తిరగాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి హోటల్ ఇప్పుడు మనకి అది కోర్టు ఎదురుగా ఒకటి ఉంది హోటల్, ఏది గాయత్రి హోటల్ అని చెప్పేసి, అట్లాంటిది మిగతా ఇక్కడ ఇది రామగిరిలో హోటల్స్, ఇవన్నీ హోటల్స్ ఇంక్లూడింగ్ పెద్ద హోటల్స్ నల్గొండలో ఈ వెంకటేశ్వర కానీ వెంకటరమణ కానీ వాటి మీద కంప్లైంట్స్ రాగానే మనం వెళ్ళేసి మెరిట్స్ బేస్లో పక్కా డీవియేషన్స్ ఉంటే పక్కా యాక్షన్ ఉంటుంది. ల్యాబ్కి పంపిస్తున్నాము, ల్యాబ్ రిజల్ట్ వస్తున్నాయి, దానిపైన కూడా కేసులు ఫైల్ చేస్తున్నాము. మనకి కేసులు అనేవి క్రిమినల్ కేసులు ఉంటున్నాయి, కోర్టులో ఫైల్ చేస్తున్నాము. అడ్judication కేసులు వచ్చేసి జాయింట్ కలెక్టర్ దారి కూడా మన కేసులు ఫైల్ చేస్తున్నాం. అంటే సార్ మీకు కంప్లైంట్ వస్తేనే చెకింగ్ లేదు, అట్లా కాదు. కంప్లైంట్స్ అనేది ప్రయారిటీలో ఉంటుంది. అది కాకుండా మనకేముంటుందంటే ఆఫీసరు హై రిస్క్ ఉంటాయి. హై రిస్క్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, మిల్క్, ఆయిల్స్, దీనికి సంబంధించింది. దీంతో పాటుగా ఇవి కాకుండా మనకి స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా అన్ని ప్రయారిటీ బేసిస్లో అన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, శాంపుల్ తీస్తున్నాము, ఆ కేసులు కూడా అవుతున్నాయి. దీనికి సంబంధించి మనకి ఆ పెనాల్టీ పడుతుంది రోజు. నేను ఆ పెనాల్టీ పడ్డ రోజు మన జాయింట్ కలెక్టర్ దగ్గర పడుతుంది. పడ్డ రోజు అదంతా ప్రెస్కి మేము ఇచ్చేస్తాము. ఎవరెవరికి ఎంతెంత పెనాల్టీ పడ్డది కూడా ఇస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక పత్రికలో మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని తెలిపారని, కానీ అది అవాస్తవమని, బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక పత్రికలో మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారని, కానీ అది అవాస్తవమని, బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలుపొందుతుందని అన్నారు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి విజయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు కూడదని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, నాయకులు వడ్డేమాన్ నరేందర్, చిలుకూరి నర్సిరెడ్డి, కళ్యాం రాజు, కత్తుల శంకర్,
సముద్రాల ఐడియా, శ్రీనివాస్, ఎలగం, వైద్యుల సురేష్, సృజన్, ఎలుగల శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం వెలుగు పేపర్లో వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది వాస్తవము. అధికారికంగా కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు. అయినా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము స్వచ్ఛందంగానే మేమే స్వతహాగానే ఇండిపెండెంట్గానే మేము బీజేపీ పార్టీ మేము పోటీ చేస్తున్నాం. అన్ని ఆలేరు టౌన్లో మున్సిపల్లో 12 వార్డులు సొంతంగానే మేము బరిలోకి దిగుతున్నాం. గెలిపించుకుంటాం. జెండా మున్సిపల్ మీద జెండా ఎగిరేస్తాం, బీజేపీ జెండా. పెట్టడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు వెళ్ళదు. దాదాపుగా మాకు భారతీయ జనతా పార్టీ 1980 నుంచి కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే మేము పొత్తుల్లోకి వెళ్ళాం తప్పితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వతహాగా ఏ గ్రామంలో కానీ ఏ మున్సిపాలిటీలో కానీ పొత్తులోకి వెళ్ళలేదు. నిన్న వెలుగు పేపర్లో ఈరోజు ప్రకటన వచ్చింది. గుట్టా ఆలేరు 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్తో పొత్తు వెళ్తుందని వెలుగు పేపర్ ఇచ్చింది. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, వెలుగు పేపర్ అతను మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడిని వివేరా హోటల్లో కలిసి కూడా అతను 1కి 2 సార్లు అడగడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిని, మీరు టీఆర్ఎస్తో పొత్తు వెళ్తున్నారా అని. అంటే మాకు అలాంటిది ఏం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే బరిలో ఉండి ఎక్కడ మున్సిపాలిటీలు అక్కడ మేము విజయకేతనం ఎగిరేస్తాము. మున్సిపాలిటీలలో ప్రజలు మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా యొక్క కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నారు. మేము ఇవాళ ఆలేరు పట్టణంలో కూడా 12కు 12 పోటీ చేస్తాం. 12 మాకు కొంత ఏమన్నా ఉంటే ఈ యొక్క ఈక్వేషన్లో ఏది క్యాస్ట్ ఈక్వేషన్లో ఏమన్నా తేడాలు ఉంటే 1-2 మినహా తప్పితే మేము అన్నిటికీ పోటీ చేస్తాం. తప్పకుండా ఇప్పటి వరకు కూడా మా ఆలేరు పట్టణంలో ప్రతి ఇల్లును టచ్ చేయడం జరిగింది. ఇలా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా వారి ఇంటికి చేరింది. మా దగ్గర చురుగ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్త ఈరోజు నిలబడకున్నా వారి యొక్క పని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను బతిలాడడం, మా యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏ రకంగా వాళ్ళకి చేరినాయి, వాటికి ఇంకేమి కావాలి, మీకు ఇంకా ఏం చేయాలి మేము అన్న ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది తప్ప ఈ యొక్క ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. మేము వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన ఉంటే కూడా మేము వారితో పొత్తెళ్ళలే. గతంలో కూడా మా టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము 10కి 10 పోటీ చేశాం. 4 సెకండ్ వచ్చాం, 1 విజయకేతనం ఎగిరేశాం. అంత సత్తా ఉన్నది మాకు టౌన్లో. మేము తప్పకుండా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ యొక్క పేపర్లో వచ్చి మమ్మల్ని మా యొక్క కార్యకర్తలను ఏదో రకంగా డివైడ్ చేద్దామంటే ఇది తప్పు. సిద్ధాంతమైన కార్యకర్తలు మా వాళ్ళు ఎక్కడ కూడా ఎన్ని చెప్పినా చేస్తాం, సత్తా చాటుదాం, ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేస్తాం, సత్తా చాటుదాం. భారత్ మాతాకి జై. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న చేతుల మీదుగా మినీ సమ్మక్క సారక్క జాతర కరపత్రం ఆవిష్కరించారు. సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులు వట్టిపల్లి భిక్షం మాట్లాడుతూ 28 జనవరి మొదలుకొని 30 జనవరి తారీఖు వరకు ఈ జాతర కొనసాగుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న చేతుల మీదుగా మినీ సమ్మక్క సారక్క జాతర కరపత్రం ఆవిష్కరించారు. సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులు వట్టిపల్లి భిక్షం మాట్లాడుతూ 28 జనవరి మొదలుకొని 30 తారీఖు వరకు ఈ జాతర కొనసాగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న మాట్లాడుతూ గ్రామస్తులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామస్తులు కాకుండా వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డు సభ్యులు చిలుకూరి మురళీమోహన్, మాటూరు శేఖర్, జోగు కృష్ణ, పాచిల్ల శ్రీను, శివరాత్రి లలిత, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
అది తిరిగిలో ఒక ఫోటో కూడా కూడా పట్టుకో. సీతారాంపురం గ్రామ ప్రజలకు నా యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్, సీతారాంపురం గ్రామ పాలక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు. మన సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క జాతర 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మేడారంలో ఎలా జరుగుతుందో మన సీతారాంపురంలో కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి చుట్టుప్రక్కల ఊర్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన సీతారాంపురం గ్రామాల్లో జరిగే మినీ మేడారాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరడమైంది. ఇలాంటి జాతరకు, మన సమ్మక్క జాతరకు సీతారాంపురం ప్రజలందరూ పేరు పేరున అందరూ సహకరించగలరని మనవి చేయించున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సిపిఐ కార్యాలయంలో తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అఖిల భారత స్థాయి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18వ తేదీ ఖమ్మంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సిపిఐ కార్యాలయంలో తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అఖిల భారత స్థాయి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్, హేమలత, శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, నాయకులు చౌడబోయిన పరశురాములు, గిరిబోయిన స్వామి, నెమలి స్వామి, బొడ్డు ఆంజనేయులు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి వర్ధిల్లాలి, తెలంగాణ ప్రజానాట్య మండలి వర్ధిల్లాలి. తెలంగాణ ప్రజానాట్య మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్య నాయకుల, ముఖ్య కళాకారుల సమావేశం సిపిఐ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సమావేశం ఉద్దేశం జనవరి 18 తారీఖు నాడు చెలో ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ ఈ భారతదేశ గడ్డ మీద సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అలో కామ్రేడా చెలో ఖమ్మం అని నినాదంతో ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. దీని ఉద్దేశం ఈ యొక్క ఖమ్మంలో జరుగుతున్న 100 సంవత్సరాల ఉత్సవాలను, ముగింపు ఉత్సవాలకు ఈ భారతదేశం నుండి, ఈ ప్రాంతం నుండి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వేల మంది సభకు చేరుకోవాల్సిన అవసరం ఉందని కళాకారులు ఆట పాటతోటి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆలేరు గడ్డ పైన అనేక పోరాటాలు నడిపిన చరిత్ర ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో బొల్లపల్లిలో రావి నారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభుక్షం, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయిద్దీన్ వీళ్ళందరి నాయకత్వాన్ని ఆనాడు పిలిపించి ఆనాటి నుండి ఈనాటి ఒక చేత జెండా మరొక చేత గన్ను పట్టి నవాబును, నైజామును గడగడలను ఉంచిన రాజరికాన్ని బద్దలు కొట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు ఈ జిల్లాలో, ఈ ప్రాంతం నుండి కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, టీచర్స్లు, అనేక మంది సబ్బన్న వర్గాల ప్రజలు 18 తారీఖు నాడు చాలా ఖమ్మం చేరుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. ఈ ఖమ్మంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సభకు హాజరైతా ఉన్నాడు.
ఏదేమైనా ఈ ప్రాంతం నుండి చాలా మందిని తరలించడానికి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల సమావేశంలో మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో నాతోటి పాల్గొంటున్న ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ 100 సంవత్సరాల భారీ బహిరంగ సభలో హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడతాయి అన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్. నిధి పైపుల కంపెనీలో భారీ దొంగతనం, 3 అరెస్ట్, 60 లక్షల సొత్తు స్వాధీనం. రోడ్డు ప్రమాదాల రహిత సూర్యాపేట జిల్లా కోసం పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి. సూర్యాపేట ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పిలుపు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మమతా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మెడికల్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన డాక్టర్ ఎంఏ బేగ్. ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన ఐద్వా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి. నల్గొండలో ఉడిపి హోటల్లో కాకలం, సాంబార్లో జెర్రీ. కస్టమర్ ఆగ్రహం, హోటల్ ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్. గూండాల మండలం సీతారామపురం గ్రామంలో మినీ సమ్మక్క సారక్క జాతర పోస్టర్ ఆవిష్కరణ. భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జయప్రదం చేయాలని పిలుపు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.